ఆ పడిన కష్టాలను మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే ఆ యజమానుల పక్షాన ఎవరున్నారు, కార్మికులమైన మన పక్షాన ఎవరున్నారు? ఈరోజు మీకు జీతాలు పెరగడానికి, ఆ పెంచుకోవడానికి మనలో ఉన్న ఐక్యత, మనం నడిపిస్తున్నటువంటి సంఘ నాయకత్వం, ఆ సంఘ నాయకత్వం ఆధ్వర్యంలో నడిచిన మీరు చేసినటువంటి పోరాట ఫలితం ఇవాళ మీ జీతాల పెరుగుదల, మీ హక్కుల సాధన. కానీ అదే హక్కులు దక్కకుండా ఉండడం కోసం యాజమాన్యాలు నిరంకుశంగా ఒక సిస్టమేటిక్గా వాళ్ళు సిండికేట్ అవుతూ ఉన్నారు. కార్మికులకి హక్కులు హరించే విధంగా, వాళ్ళ మీద పనిని పెంచే విధంగా, రోజుకు 12 గంటలు 14 గంటలు చేసే వాళ్ళని 24 గంటలు ఎట్లా చేయించుకోవాలి, వాళ్ళని ఇళ్ళ కూడా వెళ్లకుండా మన లారీలకు బందీని ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి యాజమాన్యం మీకు 2000 జీతం పెంచడం కోసం కూడా ఒక 13 రోజులు యుద్ధం చేయాల్సి వచ్చింది. కానీ మనకున్నది ఏంటంటే సహసిద్ధంగా ఒక లారీ డ్యూటీ దిగితే ఒక 90 వేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఆ కోడికూర ఏదో తీసుకొని ఆ రోజు భార్య బిడ్డలతో గడిపేటువంటి పరిస్థితి. తెల్లారి మళ్ళా డ్యూటీ దిగి వచ్చినాయన్ని బావా లేకపోతే అన్న నాకు ఒక 10 రూపాయలు లేకపోతే ఒక 20 రూపాయలు గుట్కా వేసుకోవాలో లేకపోతే 90 వేసుకోవాలో నా బెల్లం బిడ్డలకి పట్టేడు అన్నం పెట్టుకోవాలని చూసే రోజులు మన. ఎందుకంటే ఎవడైతే ఆకలితో వేదన గురవుతాడో, కష్టాలు పడతాడో, నష్టాలకు గురవుతాడో వాడు కేక పెడితే ఆ కేక పదును వేరుగా ఉంటుంది. మీరందరూ అదిగో దానికి సంకేతం. మీరు లేకుండా, ఈ కష్టజీవులైనటువంటి మీరు లేకుండా యాజమాన్యం లేదు. ఆ యాజమాన్యానికి వాళ్ళ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి సంపాదన వెనక మీ రక్తమాంసాలే ఉన్నాయి అని చెప్పినటువంటి వాడు కార్ల్ మార్క్స్. మార్క్స్ అంటే ఆయన్ని ఎక్కడో విదేశాలు పుట్టిన ఆయన వెనక తీసుకొస్తారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఈ దేశానికే కాదు ప్రపంచానికి దారి చూపించినటువంటి వాడు మార్క్స్. కష్టజీవుల కడుపు ఎక్కడ కొట్టబడుతూ ఉందో, ఆ కష్టజీవులు ఆకలి చావులు ఎందుకు చేస్తూ ఉన్నారో, తలకు మించిన భారం పనిని ఎంత మోస్తూ ఉన్నారో, కనీసం ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో మొదటిసారిగా పరిశ్రమలు వచ్చినప్పుడు చిన్న పిల్లలు 6 సంవత్సరాల పసిబిడ్డలు మొదలు పెద్ద వయసు వాళ్ళ వరకు వాళ్ళ రెక్కల కష్టాన్ని అప్పన్నంగా దోచుకొని బతికినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం వాళ్ళను మనుషులుగా చూడకుండా, ఆడపిల్లలను చూడకుండా లైంగికంగా వేధిస్తున్నప్పుడు, వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నప్పుడు, ఆ ఫ్యాక్టరీలో యంత్రాలకు బందీం చేసినప్పుడు, వాళ్ళని కట్టేసి కొడుతున్నప్పుడు, 18 గంటల నుంచి 20 గంటలు పని చేయిస్తున్నప్పుడు కనీసం పాస్కి వెళ్ళాలన్న పర్మిషన్, పట్టడు అన్నం తినాలన్న పర్మిషన్, ఇంతసేపు బిడ్డగా పాలు ఇవ్వాలన్నా, బిడ్డగా పాలిచ్చి రావాలన్న పర్మిషన్, ఇంతసేపు ఏం చేస్తున్నావు? అటువంటి కష్టాలు అనుభవించినటువంటి ఆ మహిళలు, ఆ శ్రామిక వర్గం, వాళ్ళు చేసినటువంటి వీరోచిత పోరాటం మనం ఏదో ఊరికే సభలు పెట్టుకొని సంబరపడిపోవటం కోసం కాదు, మన బాధ్యతను గుర్తెరగటం కోసం. ఆ బాధ్యతను గుర్తెరగడంలో భాగంగా మన కోసం ఎవరైతే రక్తం చిందించారో వాళ్ళని గుర్తుపెట్టుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఎందుకంటే ఆనాడు ఎవరైతే 138 సంవత్సరాల క్రితం ఏ కార్మిక వర్గం అయితే, ఇవాళ మనకు పరిశ్రమలు చాలా ఉన్నాయి, లేకపోతే కొత్త కొత్త నూతన లారీలు రావచ్చు, లేకపోతే మిషనరీ రావచ్చు, కానీ ఆనాడు పారిశ్రామిక విప్లవం జరుగుతున్న సందర్భాల్లో ఆ పరిశ్రమల్లో పడుతున్నటువంటి వేదన పడినటువంటి కార్మిక వర్గం ఏదైతే ఉన్నదో, ఆ మహిళలు పసిబిడ్డలు మొదలు వాళ్ళని సొరంగాల్లో పంపించి, ఇవాళ కూడా చూస్తున్నాం సింగరేణి కార్మికులకు సంబంధించి చూస్తున్నాం, కొన్ని కిలోమీటర్ల పరిధి లోపల అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఆ మట్టి బెళ్ళలో ఆ బొగ్గు రాలి పడితే చచ్చిపోయి శవాల కూడా బయటకు తెచ్చుకోలేని పరిస్థితి. అటువంటి స్థితి నుంచి ఆనాడు కార్మికులు చేసినటువంటి పోరాటాన్ని అణచడం కోసం మీరు ఇవాళ మీ యాజమాన్యం ఎట్లయితే ఉందో నిరంకుశంగా, ఆనాడు యాజమాన్యం కూడా అంతకంటే నిరంకుశంగా ఉండి వాళ్ళు ప్రభుత్వం ఎవరైతే ఇవాళ మనం ఓట్లేసి గెలిపించినటువంటి రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో, మన రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ గారికి, ఆకాష్, అలాగే
చిట్టిబాబు గారు, కృష్ణ గారు, మరి విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనదని మన అనకొద్దు రైట్ గుండా పాటలతో లెఫ్ట్ మనందరినీ అలరిస్తున్న కామ్రేడ్ జాన్ రాజు, మరి అట్లాగే వేదిక ముందున్న మీ అందరికీ కూడా ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమాభినందనలు. వీటన్నిటికన్నా ముందు ఒక సుదీర్ఘ పోరాటంలో భాగంగా 13 రోజులు సమ్మె చేసి విజయవంతంగా మీ డిమాండ్స్ను సాధించుకున్నందుకు మీ అందరికీ కూడా ముందు విప్లవాభినందనలు. ఎందుకంటే మొత్తం కార్మిక వర్గం తను సాధించుకున్న హక్కులన్నీ క్రమక్రమంగా వదిలివేసుకొని ఇచ్చిందే చాలు అని రాజీ పడుతున్న ఒక దౌర్భాగ్యపు వ్యవస్థలో మనం ఉన్నాం. అలాగే ఈరోజు మనం కామ్రేడ్ కార్ల్ మార్క్స్ 206వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. 1818 మే 5వ తేదీ పుట్టిన కార్ల్ మార్క్స్ 1886 మార్చిలో అమరులయ్యారు. మరి ఆయన బ్రతికినంతకాలం కూడా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం గురించి, కష్టజీవుల గురించి, పెట్టుబడిది మన శ్రమలో దోచుకొని మిగులు పెట్టుబడి ఏదైతే ఉందో ఆ మిగులు పెట్టుబడి మనకే దక్కాలి, కార్మికుడికే దక్కాల. కార్మికుడి శ్రమ వల్లే ఇవాళ పెట్టుబడిదారులు మరి పెద్దవాళ్ళు అవుతున్నారు. కార్మిక వర్గం మాత్రం అలాగే అట్టడుగునే ఉంటుందనే ఒక ఆలోచనతోటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక రాయటమే కాకుండా ప్రపంచ కార్మిక వర్గానికి ఒక దిక్సూచిగా నిలిచి ఇప్పుడు కాదు భవిష్యత్తు తరాలకు కూడా మనం సహజంగా ఏమనుకుంటామంటే చరిత్ర గురించి చెప్పుకుంటూ ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు అది అప్పటికి వరకే వర్తిస్తుంది, అది గతానికి సంబంధించిన అంశం, ఇప్పుడు వర్తమానానికి ఇది పనికిరాదు అనుకుంటాం. కానీ కామ్రేడ్ కార్ల్ మార్క్స్ ఆ రోజు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో అనేక దశాబ్దాలకు కూడా మనకు పనికొచ్చే విషయాలు ఇవాళ కార్మిక వర్గానికే కాదు పెట్టుబడిదారులు కూడా కార్ల్ మార్క్స్ పెట్టుబడితో పుస్తకం చదువుతున్నారు. కార్ల్ మార్క్స్ రాసిన పుస్తకం ఏదైతే ఉన్నదో పెట్టుబడి అనే పుస్తకం, ఆ గ్రంథాన్ని వాళ్ళ వ్యాపారస్తులు కూడా చదవాల్సిన అవసరాన్ని కల్పించిన ఒక మహోన్నతమైన ప్రపంచ మేధావి కామ్రేడ్ కార్ల్ మార్క్స్. ఈ పరిస్థితుల్లో ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఈ ప్రాంతంలో కామ్రేడ్ మస్తాను, అట్లాగే ఆకాశు, మీ అందరి నాయకత్వంలో ఇక్కడ అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. లారీ డ్రైవర్ల వర్కర్ల సమస్య మీద కావచ్చు, క్రషర్ వర్కర్ల సమస్యలే కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనేక సమస్యల మీద ఇక్కడ మన సంస్థ పేరుతో మీ అందరు కలిసి పనిచేస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే మనం మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న దుర్మార్గాలు, మానవ హననం, అట్లాగే ప్రభుత్వాలు ప్రజలను అణిచివేస్తున్న విధానం గురించి, ప్రజల హక్కుల గురించి చాలా స్పష్టంగా మనకు హక్కుల సంఘం నాయకులు చిట్టిబాబు గారు చెప్పారు. కార్మిక వర్గాన్ని ప్రభుత్వాలు ఎలా దోపిడీ చేస్తూ ఉన్నాయి, ఈ దోపిడీ నుంచి మనం విముక్తి ఎట్లా అవ్వాలి, ఈ విముక్తి